కలిసి ఎదుగుదాం. ఇంకా ఇదేదో లొల్లి మొదలైందని మళ్ళా చంద్రబాబు నాయుడు మళ్ళా మొదలుపెట్టాడు. ఆయన చెప్పే దాంట్లో ఏ దాంట్లో కూడా ఒక మనస్ఫూర్తిగా ఉండనే ఉండదు. కలిసి ఎదుగుదామంటాడు. మన మన వాటాలను గుంజుకునేటట్టు ప్రాజెక్టులను నిర్మిస్తాడు. కలిసి ఎదుగుదామంటాడు. మన ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు ఆయన ముందటికి పోతుంటాడు. సో ఇది ఆయన కలిసి ఎదుగుదాము అనేది. బయటికి ఒక రకంగా చెప్పాలి, లోపల ఇంకొక రకంగా చేయాలి. ఏమని? తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దు. అసలు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రావడానికి కారణం ఎవరయ్యా అంటే తమరే. ఈ మీ పాలనలోనే కదా, ఈ కాంగ్రెసు టీడీపీ పాలనలోనే కదా తెలంగాణకు రావాల్సిన వాటా రాకపోవడం, తెలంగాణకు రావాల్సిన నియామకాలు రాకపోవడం, తెలంగాణ నుంచి వస్తున్న రెవెన్యూను తెలంగాణలో ఖర్చు పెట్టకపోవడం వల్లనే కదా. అసలు జనాల మధ్య ఎప్పుడైనా విద్వేషాలు ఎందుకు వస్తాయి? నాయకుల యొక్క దరిద్రం వల్ల కదా. మీ నాయకుల యొక్క స్వార్థం వల్ల మీరు జనాల మధ్య తగవులు పెట్టి ఆ రాజకీయం ఈ మంటలు రాజేసి అందులో చలిగాచుకునే బ్యాచ్ మీరు. జనాలకు నిజంగానే తగవులు ఏమీ లేవు. జనాలకు ఒకరి మీద ఒకరికి శత్రుత్వం అసలే ఉండదు. ఎవరిది వాళ్ళకు వస్తే వాళ్ళంతా హ్యాపీగా ఎవరు ఉండరు. కాకపోతే వీళ్ళ పేరు చెప్పి వాళ్ళ పేరు చెప్పి మీరు వీళ్ళిద్దరితో కలిసి తింటుంటారు. అక్కడనే జనాలు మధ్య విద్వేషాలు వస్తున్నాయి. ఈ విద్వేషాల కారణము జనాలు కాదు, పరస్పర సహకారంతో ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా మారాలి. ఇంకా ఈ మాట రేవంత్ రెడ్డి అదే అంటుండు, చంద్రబాబు నాయుడు. మనం మాట నోరెత్తితే ప్రపంచంలోనే నెంబర్ 1, తగ్గేది లేదు ఏ విషయంలో. తింటందుకు తిండి లేకపోయినా మీసాలకు సంపెంగ నూనెరా అంటారు. మన రాష్ట్రంలో మనకు అప్పులు చేయకపోతే పూట గడవని పరిస్థితుల్లో 2 రాష్ట్రాలు ఉన్నాయి, ఒక రాష్ట్రం కాదు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ. అప్పులు చేయకపోతే వేతనాలు ఇచ్చుకోలేము, అప్పులు చేయకపోతే రాష్ట్రాన్ని నిర్వహించలేము, అప్పులు చేయకపోతే మళ్ళీ అప్పులకు వడ్డీలు చెల్లించలేము. అట్లాంటి దుస్థితిలో ఉన్న మనం ప్రపంచంలోనే నెంబర్ 1 అంటే అదొక ఊత పదం తయారైపోయింది. ఏంది? ప్రపంచంలోనే నెంబర్ 1. ఆయన మాట్లాడితే ప్రపంచంలో నెంబర్ 1 అంటాడు, ఈయన మాట్లాడితే ప్రపంచ స్థాయి. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతోటి కాదట, న్యూయార్కు, స్విట్జర్లాండు, మలేషియా, యూరప్ వాళ్ళతోటి పోటీ రేవంత్ రెడ్డి. సో ఈ రకంగా ఇదొక జనాలను మోసం చేయడానికి అద్భుతమైన పదాలను వాడాలనే పద్ధతిలో వాడుతుంది తప్ప ప్రపంచంతో పోటీ పడే ఒక్క పని చేసేది లేదు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు. గోదావరి నీటిని తెలంగాణ ఎంత వాడుకున్నా అభ్యంతరం లేదని వెల్లడి. అదే మీరు పోయి చార్మినార్ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోరని చెప్పినట్టు. ఎందుకు? చార్మినార్ నాది కాదు, నా ఇంట్లోకి వచ్చేది కాదు. గోదావరి నీటు ఆయన ఒక్కరి సొంతం కాదు, తెలంగాణ ఒక్కరి సొంతం కాదు. దాని మీద 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 4 రాష్ట్రాలు గోదావరి నీటిని వాడుకున్నప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు. దానికి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ వాదనలు, ట్రిబ్యునల్ కేటాయింపులను కాదని ఎవరికి తోచినట్టు వాళ్ళు వాడుకునేందుకు వీల్లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఉదారత ఏంటంటే మీరు ఎంతన్నా వాడుకోండి, ఎంతన్నా వాడుకోవడానికి. అది ఇప్పుడు నీ ఇంట్లో సొమ్ముని నువ్వు తీసుకొచ్చి ఎంతన్నా వాడుకోని అంటే వాడుకోవచ్చు. అది నీ ఇంట్లో సొమ్ము కాదు, నా ఇంట్లో సొమ్ము కాదు, నలుగురి సొమ్ముని 4 వాటాల ప్రకారం వాడుకోవడం తప్ప ఎవరికి నచ్చినట్టు వాడు వాడుకోవడం అనేది ఉండదు. అయినా కూడా ఆయన ఉదార స్వభావాన్ని ప్రకటించడానికి ఈ రకమైన మాటలు మాట్లాడుతుంటారు. మనది గాంధీ, ఇక నాది కాకపోతే అని అంటారు కదా, ఏదో సామెత, మోటు సామెత ఉంటుంది, నాది కాకపోతే అని అన్నట్టు ఆ రకంగా మాట్లాడుతున్నాడు. తెలుగు రాష్ట్రాలు 2 కలిసి సాగాలని, ఒకరికొకరు సహకరించుకుందామని, ఎలాంటి విద్వేషాలు లేకుండా కలిసి నడుద్దామని, ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి జాతికి ఎదుగుదామని. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి మీద ఏది కోర్టుకు పోయింది ఎవరు? తెలుగు రాష్ట్రాల్లో మరి మనమే కదా, మీరే కదా. పాలమూరు రంగారెడ్డి మీద ఆపాలని పోయింది మీరేనాయే. పోతిరెడ్డి పాడుకు పొక్కలు కొట్టింది మీరేనాయే. ఇన్ని రోజులు కృష్ణానదిని మహబూబ్ నగర్లో వాడుకుంటా చక్కగా తీసుకుపోయి ఆంధ్రలో వాడింది మీరేనాయే. మరి ఇన్ని రోజులు ఈ విద్వేషాలు ఎందుకు వచ్చినాయి? మహబూబ్ నగర్ పచ్చగా ఉండి గోదావరి పచ్చగా ఉంటే బ్రహ్మాండంగానే విద్వేషాలు రాకపోయేది, అందరూ కలిసి ఉండదు. పెట్టాల్సిన మంటంతా పెట్టి ఇప్పుడు లాస్ట్ ఏదో బూత్ సినిమా వేసి లాస్ట్కు నీతి వాక్యాలు చెప్తారు చూసినావా, అట్లా ఉన్నది ఇలా కథ.
గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మద్రాసు నుంచి తెలుగు జాతిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటి నుంచి ప్రపంచంలోనే తెలుగువారు గొప్పగా ఎలా ఎదిగారో ఇంకా మళ్ళా నిజంగానే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఆయనకు ఏదో ఒక రోజు న్యాయమవుతుంది అనేది. తెలుగు అనగానే ఆ తెలుగును సృష్టించిందే నేను, ఆ తెలుగు భాషకు కర్త కర్మ క్రియ నేను, అసలు ఈరోజు తెలుగు జాతి ఉనికికి కారణం నేను. ఇంకా మళ్ళీ మాట్లాడితే హైదరాబాదు నేనే డెవలప్ చేసిన, సైబరాబాద్ ఐటీ విప్లవం ప్రపంచంలో మనల్ని ఏ స్థానానికి, ప్రపంచంలో అసలు ఐటీ విప్లవం హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడా రాలేదు అన్న పద్ధతిలో ఎవరు చంద్రబాబు నాయుడు మాట్లాడు. ఐటీ విప్లవం అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఆ టైంకు బై డిఫాల్ట్ ఇక్కడ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు మించి అక్కడ గొప్పగా జరిగింది. బెంగళూరులో మనకంటే పెద్ద ఐటీ విప్లవం వచ్చింది. అది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా డెవలప్ అయింది. మరి దాన్ని ఏమంటారు? అక్కడ ఎస్ఎం కృష్ణ అని ఒక ముఖ్యమంత్రి ఉండే. ఎస్ఎం కృష్ణ మనకంటే అద్భుతంగా చేశాడు బెంగళూరుని. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు ఏదో ఒక కొత్త టెక్నాలజీ వస్తుంటుంది. ఆ టెక్నాలజీ వచ్చినప్పుడు ఆ సమయంలో బై డిఫాల్ట్ ఎవరు ముఖ్యమంత్రి ఉంటే అది వాళ్ళకు వర్తిస్తుంది. ఇదేదో మీరుది ఐటీని మనమే సృష్టించినట్టు, ఐటీ మన ద్వారానే ఆవిష్కరణ జరిగినట్టు ఈ పిక్చర్ ఇచ్చుకోవడం ఇంకా తగ్గలేదు. ఏది చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు ఇక్కడి నుంచి మొత్తం వెళ్ళిపోయినా ఇది నాదే ఇంకా అన్న పద్ధతిలో అసలు తెలుగు జాతికి అంతో ఇంతో గౌరవం తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు కాదు, నాకు తెలిసి ఎన్టీ రామారావు. సో తెలుగు ప్రజల యొక్క వీళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ తోటి కొట్లాడి తెలుగు జాతి గురించి గొప్పగా మాట్లాడింది. తెలుగు రాష్ట్రంలో ఒక డైనమిక్ ముఖ్యమంత్రి వచ్చాడు. ఆయన డైనమిక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తెలుగు ప్రజలు ఆయనకు అద్భుతమైన బ్రహ్మరథాన్ని పడుతున్నారు. అత్యంత తక్కువ కాలంలో ఒక బస్సు యాత్ర చేసి ఆ యాత్ర ద్వారా అధికారాన్ని చేపట్టి అత్యంత బలంగా ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి కాంగ్రెస్ ఉనికినే ప్రశ్నార్థకంగా చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో తెలుగు రాష్ట్రానికి తెలుగు జాతికి గౌరవం దక్కేలా తెలుగు జాతి గురించి ఢిల్లీ ఆలోచించేలా చేసింది ఎవరంటే నాకు తెలిసి ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు. మామ చేసిన గొప్పతనాన్ని కూడా ఏ రోజు నోటికి చెప్పలేని చంద్రబాబు నాయుడు ఆ గౌరవాన్ని కూడా తన ఖాతాలోనే వేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు జగన్ చెప్తున్నాడు క్రెడిట్ చోరీ అనేది వాస్తవం. నాకు తెలిసి అది క్రెడిట్ చోరీ అనే విషయంలో ఈ దాంట్లో పిహెచ్డి సాధించింది ఎవరు అంటే చంద్రబాబే. ఎక్కడ ఏది జరిగినా అది తన వల్లే జరిగింది అని చెప్పుకోవడం. నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ అంతే. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి నిజంగా ఒక్కరు చేసింది కాదు, అది ఇద్దరు చేసింది. కానీ మొత్తం మాదే. భోగాపురం ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు చేయాలి అని అనుకున్నారు, కాలేదు. 2,700 ఎకరాలు చేసిరు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కారణము ఆ రోజు శంకుస్థాపన చేసింది, ఆ రోజు జిఎంఆర్ను ఒప్పించింది, మొదలుపెట్టింది ఈయన రిబ్బన్ కట్ చేసి ఇక నాదే. సో ఈ రకంగా సైబరాబాద్ని మొదలుపెట్టింది జనార్దన్ రెడ్డి. ఈయన రిబ్బన్ కట్ చేసిండు, ఇక అది నాదే అని చెప్పారు ఐటీ. సో ఈ రకంగా రిబ్బన్ కట్ చేసి నాదే అని చెప్పుకోవడంలో ఇప్పుడు గురు శిష్యులు పోటీ పడుతున్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పద్ధతి. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పెట్టిన పరీక్షలకు ఈయన నియామక పత్రాలు ఇచ్చి మొత్తం మేమే ఇచ్చేసినాం అని ఈయన చెప్పుకుంటాడు. గత ప్రభుత్వంలో కట్టిన ఇండ్లకు రిబ్బన్లు కట్ చేసి మేము ఇండ్లను ఇస్తున్నాము అంటాడు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లకు రిబ్బన్ కట్ చేసి మా ఆధ్వర్యంలో చూసినామో ఫ్లైఓవర్లు. మనం ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక్కదానికి శంకుస్థాపన చేసి ముందడికి తీసుకుపోయింది లేదు. కొబ్బరికాయలు కొట్టాలి, మనం చేసే పనులన్నీ కొబ్బరికాయలు కొట్టడం దగ్గరనే తప్ప మళ్ళీ ఇంకొక అడుగు ముందుకు పోయింది లేదు. యంగ్ ఇండియా స్కూల్ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, మూసి పునరుజ్జీవం కానీ, ఇట్లా ఏ ఒక్క పని మనం చెప్పింది ఇంతవరకు ఒక్క ఇటుక పెట్టింది లేదు.
ముందడికి పోయింది లేదు. కానీ మనమే అసలు అద్భుతాలన్నీ సాధించింది మనమే అని ఇట్లా చెప్పుకోవడంలో గురు శిష్యులు ఆరితేరిపోయారు. అందులో ఇప్పుడు ఈయన చెప్పేది చూస్తుంటే కలిసి ఎదుగుదామంటే కడుపు నిండా విషయం పెట్టుకొని ఇది కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటామంటారు చూసినావా, ఇప్పుడు అట్లనే ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లోని ఈ నాయకుల తీరు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు లేదు ఈ విషయం లేదు. ఈ విషయాన్ని నూరిపోస్తున్నది ఎవరయ్యానంటే ఈ నాయకులు. ఈ నాయకుల తీరు వల్ల, ఈ నాయకుల స్వార్థం వల్ల, ఈ నాయకుల రాజకీయ భవిష్యత్తు కోసము, ఈ నాయకులు తమ పేరు చరిత్రలో నిలుపుకోవాలన్న ఒక దురాశ కోసము ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం దేశాల్లోని ప్రజల మధ్య కూడా విద్వేషాలు రగిలి ఈ చిచ్చులు, ఘర్షణలు, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇది జనాల్లో వస్తున్నది కాదు. జనాలకు ఎవరికి రావాల్సింది వాళ్ళు వస్తే ఇంకోటి తెరిగిపోయే అవకాశమే లేదు. కాబట్టి ఈ రకంగా ఈరోజు కడుపులో కత్తులు పెట్టుకొని కలిసి ఉందామని చంద్రబాబు నాయుడు పిలుపునిస్తున్నారు. చేసేటివన్నీ చెడ్డ పనులు, చేసేటివన్నీ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేటివి. తెలంగాణ ఇంకా నీటిని దోసుకపోదాము, తెలంగాణ హక్కులను ఇంకా హరించి అని పొద్దున లేస్తే పనులు చేసుకుంటా మళ్ళీ కలిసిపోదాము, మీరు వాడుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అని మాట్లాడుతున్నారు.